నాకు చావాలని లేదు, కానీ చావు నన్ను వెంటాడుతోంది. పోరాడే శక్తి కానీ పారిపోయే ఓపిక నాకు లేదు. తల మీద 2 సార్లు బలమైన దెబ్బలు. నేను బతకను, అది నాకు తెలుసు. ఇదంతా ఎలా మొదలైందంటే, సెవెన్ అయిపోయిందా? హాయ్. వీడి పేరు ఓసి, ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రపంచంలో అందరికంటే తెలివైన వాడని వీడి ఫీలింగ్. ఇందులో కొంత నిజం, కొంత అబద్ధం. రోజు అమ్మాయిని ఇలా చూస్తూ ఉండడానికి నీకు సిగ్గుగా లేదా? ఏం చేయమంటారా, తనంటే నాకు ఇష్టం. ఆ ఇష్టాన్ని తనతో చెప్తే ఏముంటుందని భయం. వీడి పేరు సన్యాస్వామి. చిన్నప్పుడు ఎవరో వీడికి యోగాలు చేసే బాబాలు కోటీశ్వర్లు అవుతారని చెప్పారంట. ఇంకప్పటి నుండి వీడు యోగా పని పడుతున్నాడు. సిచ్యువేషన్ ఏదైనా మనోడు యోగా చేయడం మాత్రం ఆపడు. ఇలాగే భయపడుతూ ఉంటే ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లలు కూడా పుట్టేస్తారా? వాడు చెప్పింది నిజమేరా. ఓసి తన ఇంటెలిజెన్స్ తో థింక్ చేసి చెప్తున్నాడు. నువ్వు కనిపించగానే తను నిన్ను చూసి నవ్వడం, సిగ్గుపడడం, ఇవన్నీ చూస్తుంటే తనకి నీ మీద ఫీలింగ్ ఉందనిపిస్తుంది. కనుక నా మాట విను. నువ్వు తనకి నీ మనసులో మాట చెప్పు. చెప్పకపోతే ఎలా తెలుస్తుందిరా? అంతేనా? అంతే. పల్లవి, పల్లవి. వీడి పేరు రాకేష్ వర్మ. డైరెక్టర్ అవ్వాలనేది వీడి కళ. ఆ కళ నిజం అవడం కోసం రియల్ ఇన్సిడెంట్స్ రీల్ లోకి మారుస్తూ తన ఇంట్లో తానే క్యాంప్ ఫిక్స్ చేసుకున్నాడు. అంతకు వీడు డైరెక్టర్ అయ్యాడా లేదా మీరే చూడండి. ప్రపోజ్ చేస్తావు, సిగ్గుపడి వచ్చేసావేంట్రా? తనను చూసి మాటలు రాలేదురా, అందుకే వ్యాయామం చేయమనేది. కొంచెం మూసుకుంటావా నువ్వు నీ యాదవ యోగాలు? ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ప్రపోజ్ చేసే ముందు ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూస్తున్నాను. రే ఎలారా మీతో? వీడియో సిగ్గిపోవడం కోసం యోగా చేయమంటాడు, నువ్వేమో అబ్జర్వేషన్ పెడితే పిచ్చెక్కిస్తున్నావు కదరా. అరే పిచ్చోడు అంటే గుర్తొచ్చింది. పిచ్చోడు గురించి అది ఎవరో కథ ఉందిరా, వింటావా? సార్ పిచ్చోడు పిచ్చి ఆసుపత్రి నుంచి పూణేకి వెళ్తాడు. ఏ రూట్ తెలుసా? తెలీదురా. హైదరాబాద్, వికారాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, అలహాబాద్. అలహాబాద్ అంటే గుర్తొచ్చింది, మా గురువు గారు రామ్దేవ్ బాబా కూడా అక్కడే ఉంటారా. ఆ పిచ్చోడిని మా గురువు గారిని కలిసి వెళ్ళమని చెప్పు, తొందరగానే అయిపోద్ది. బా సరే కానీ ఆపు. నీ ఆపండి రా బాబా, ఆపండి. మరేం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. మీరు రాసిన లవ్ లెటర్ ఎవరికైనా ఇచ్చి పంపిద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది, మరి ఎవరికైనా చెప్పిద్దాం. ప్లీజ్ వెళ్ళరా. భయమేస్తుందిరా. అన్నిటికీ ఆసనాలు చెప్తావు కదరా, భయానికి లేదా? అరే యోగాలు చేస్తే డబ్బులు వస్తాయేమో గానీ భయాలు పోవురా. అయినా కానీ తను ఎవరితోనే వెళ్తుంది, బాయ్ ఫ్రెండ్ లా ఉన్నాడు. అరే అదేం కాదురా, నీ లవ్ వర్కౌట్ కాదు. వెళ్ళరా. ఏడు ఈ రికార్డ్ వర్క్లు ఈ ప్రాజెక్ట్ ఏంటి అర్థం కావట్లేదు.
నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పు. నువ్వు అక్కడ పోరా. సరే. ఏంటిది? లవ్ లెటర్. Oh, that's a cracking drive off the back foot. బాను ఇక్కడ. In position early. ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు. సరే నేను తనని కలుస్తాను. ఇంతకీ ఆ అమ్మాయి ఏమొద్దురా నీకు? ఫ్రెండ్. ఇంకోసారి ఆ అమ్మాయితో కనిపించావంటే ఏంటి? ఇంకోసారి ఆ అమ్మాయితో కనిపించావంటే చంపేస్తా. ఎలా చంపుతాను తెలుసా? మొగ్గానికి క్యారీ బ్యాగ్ చుట్టి ఊపిరాడుకుని చేసి చంపేస్తా. అరే అరే అరే, రోజు హాయ్ అని చెప్పేవాడిని, అది కూడా లేకుండా చేశారు కదరా. ఛా! బాను ఎందుకు చేసేవి ఈ పని? లేస్ కట్టుకోవడం మర్చిపోయా. నేను మాట్లాడేది లవ్ లెటర్ గురించి. మాట్లాడు. ఐఎమ్ సారీ. హే డోంట్ గెట్ టెన్స్. నేను చెప్పాలనుకుని నువ్వు చెప్పేశావు. అంటే ఐ లవ్ యూ టూ. 1 minute. ప్యాకెట్గా తీసిన చాలే కానీ బయటికి రా. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? కరెక్ట్ టైంకి ఓసిగడు మిస్ అయ్యాడు. అరే ఏంట్రా ఇది? ఆఫ్టర్ ఆల్ బీర్ బాటిల్ కొంచెం చంపేస్తారా? లేదురా, ఇది బీర్ బాటిల్ కొంచెం చేసినట్లేదు, ఎవరో కావాలని చేసినట్టుంది. నాకు అదే అనిపిస్తుందిరా. మనమే ఆడెవడో కనిపెట్ట. ఏంట్రా అలా ఉన్నావు? ఏముంది, ఆడిచ్చే ముష్టి 75 మార్కుల కోసం గజ్జి కుక్కలా అరుస్తున్నాడు. అయినా డోంట్ పుట్ సింగిల్ స్టెప్ ఇన్ మై ల్యాబ్. ఇంగ్లీష్ ఏంట్రా? ఒక్క కామ కోసం బాలకృష్ణ ఎలా చెప్పి దొబ్బేమంటాడు, ఆడిష్టం కూడా చేస్తాడు. అరే సన్యాసి గురించి ఆలోచిస్తే అబ్జర్వేషన్ రాలేకపోయా. ఇప్పుడు ఎలా రా? అయితే నీకు సీన్ సితారే. ఇక్కడ కూర్చొని నేను ఇప్పుడే వస్తాను. ఏంటిది? నీ ల్యాబ్ నోట్స్ నువ్వు రాయలేదుగా? నీకెలా తెలుసు? ప్రేమించడం అంటే చేతిలో చేసుకొని తిరగడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. థ్యాంక్స్. అయితే హే అది నా ల్యాబ్ నోట్స్, ప్లీజ్ ఇవ్వు. ఇవ్వమన్నానా? ప్లీజ్ ఇవ్వు. హలో, వినబడుతుందారా? వినబడుతుంది. చెప్పురా బాబు. ఏం చేస్తున్నారా బాబు? ఏం లేదు, టెర్రస్ పైకి వచ్చా, చీకట్లో బాణం వేస్తున్నా. వేసుకోరా బాబు. ఇంకా హలో హలో ఏంద్రా రే? హలో హలో ఎవర్రా ఇడు?
నువ్వా రారా. ఏం చేస్తున్నారా? ఏం లేదురా, నాకెందుకో వాళ్ళిద్దరిని చంపింది ఒక్కడే అనిపిస్తుంది. అదేంట్రా, సన్యాసి బీర్ బాటిల్ కోసం ఓసిన సెల్ ఫోన్ కోసం ఎవరో దొంగ చంపినట్టు అందరూ అన్నారు కదా. బయట అలా అందరూ అనుకుంటున్నారు కానీ నాకు మాత్రం నిజంగా అదేమనిపిస్తుందిరా. అరే నువ్వే చూడరా, మరి బీర్ బాటిల్ కొని చంపడం ఏంట్రా? కావాలంటే లాక్కోవచ్చు, మహాయితో కొట్టచ్చు, అంతేగాని చంపడం ఏంట్రా? అది కూడా కవర్ చుట్టేసి మరీ దారుణంగా. ఇంక రెండో వాడు మన ఓసీగాడు, వాడు కూడా సేమ్ ప్రొసీజర్. మరి సెల్ ఫోన్ కొని చంపడం ఏంట్రా? మరి బొంగులు చైనా పీస్ కోసం అంటే ఇవన్నీ ప్రీ ప్లాన్ మర్డర్సే. అయినా ఇటు సిటీకి వచ్చి 3 years కూడా కాలేదురా హార్డ్లీ. మిగిలిందల్లా మనము మన ఫ్రెండ్స్ మాత్రమే. అంటే ఈ మర్డర్స్ చేసింది మన సర్కిల్లో ఎవడో ఒక్కడే. అవునరా, నువ్వు చెప్పింది 100% నిజం. ఎవర్రా నువ్వు? ఏమైంది? ఎందుకలా అన్నావు? ఏం లేదు. పర్లేదు చెప్పు, ఏమైంది? ఏం అవ్వలేదని చెప్తున్నాను కదా. అలాగే ప్లీజ్ ఇలా చూడు, ఏమైంది? ఎందుకలా అన్నావు? మీ ఫ్రెండ్స్ గురించి. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు, అది కూడా నేను పరిచయం అయిన తర్వాతే. అంటే నేను దురదృష్టాల్ని, అందుకే నేను నీకు పరిచయం అయిన తర్వాత నీ ఫ్రెండ్స్ నీకు దూరం అయ్యారు. నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? నా ఫ్రెండ్స్ చనిపోతే నీ వల్ల ఎలా అనుకుంటున్నావు? అంతే, నా ఫేట్ అంతే. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏది కావాలనుకున్నా నా దగ్గరే దూరం అయిపోతుంది. లెట్స్ బ్రేకప్. వాట్? ఎక్కడ అది జరిగిందని నాతో బ్రేకప్ అంటావా? అవును. ఓకే, బ్రేకప్ అని డిసైడ్ అయ్యాక నేనేం చేస్తాను? గుడ్ బై. పల్లవి, నీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. అది అది ఏంటో చెప్పు. అది నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అర్జున్ ప్లీజ్, ఐఎమ్ ఆల్రెడీ డిస్టర్బ్. నువ్వు కూడా ఇలాంటి మాటలు చెప్పి డిస్టర్బ్ చేయి. అలా ఎలా అంటావు పల్లవి? నీకోసం నేను ఎంత చేశాను? చేయకూడని పనులన్నీ చేశాను. ఇప్పుడు నువ్వు ఇలా అంటే నేనేమైపోవాలి? నువ్వు నన్ను ప్రేమించాలి, ప్రేమిస్తావు, అంతే. కుదరదు, ఎందుకంటే నేను భానుని ప్రేమిస్తున్నాను. వాడి ప్లేస్లో నేను ఇంకెవరిని ఊహించుకోలేను. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఎరా ఏం మాట్లాడు? సారీ బాస్, నాకు తెలియదు తను లవ్ చేస్తున్నాను. లేకపోతే నేను తను ప్రపోజ్ చేసేవాడిని కదా. ఇట్స్ ఓకే బాస్, నో ప్రాబ్లం. ఎవరు? ఎవరు?
హలో వినపడట్లే. హలో హలో బాను హలో హలో బాను అర్జున అంటే ఎన్ని మటన్ చేసింది అర్జున? ఏంటి ఇంకోసారి అమ్మాయితో కనిపించావంటే చంపేస్తా. అర్జున్ ఇలా చేశాడని నేను అనుకోలేదు. చూసావా, నీ మీద ప్రేమతో వీడి మర్డర్ చేశాడు. నువ్వేమో నీ వల్లే జరుగుతుంది అనుకున్నావు. ఐఎమ్ సారీ. ఇలా కాదు, యూ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ మెమరబుల్. సరే నేను వెయిట్ చేస్తాను. ఓకే రైట్. అవును, 100%. ఏం మాట్లాడు? సారీ బాస్, నాకు తెలియదు నేను లవ్ చేస్తున్నా. లేకపోతే నేను తనకు ప్రపోజ్ చేసేవాడిని కాదు. ఇట్స్ ఓకే బాస్, నో ప్రాబ్లం. అవును, తనేం చాలా డిస్టర్బ్గా ఉంది. తను ఏంటంటే తనకు ఇన్ఫైడే పర్సన్ అని బాగా డిస్టర్బ్గా ఉంది. ఈ ఇన్సిడెంట్స్ అన్ని తన వల్లే జరిగాయని ఫీల్ అయిపోతుంది. అందుకే నాతో బ్రేకప్ అంది. హే, నాకు నీ హెల్ప్ కావాలి. ఏంటది? సింపుల్. ఈ ఇన్సిడెంట్స్ అని తన వల్ల ఏం జరగట్లేని, తనకు దీంతో ఏ సంబంధం లేదో మనం ప్రూవ్ చేస్తే తను మళ్ళీ నార్మల్ అవుతుంది. ఓకే బాస్, నన్ను ఏం చేయమంటావు? ఏం లేదు, నువ్వు మాస్క్ వేసుకొని తన మీద అటాక్ చేసినట్టు యాక్ట్ చేయి. నేను వచ్చి నేను కొట్టి చంపినట్టు యాక్ట్ చేస్తాను. Game over.